అందరికీ నమస్కారం. శ్రీమాత్రి నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. జూన్ 17వ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి ఇంటి చుట్టే వీరు తిరుగుతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అయినా అలాగే మేషరాశి వారి ఇంటి చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? మేషరాశి వారికి శుభం జరుగుతుందా, అశుభం జరుగుతుందా? మేషరాశి వారికి ఆర్థికంగా కష్టాలు ఉంటే ఆ కష్టాలు ఎలా తొలగిపోవాలి ఏంటి అనేది అంశాలను పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి అంశాలను తెలుసుకుందాం. మేషరాశిలో జన్మించిన స్వభావం గురించి పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచివారు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా పై స్థాయిలో ఉండాలి, పైకి ఎదగాలి అన్నటువంటి తపన అధికంగా ఉంటుంది. అలానే వీరికి కష్టాలు కూడా ఎక్కువే. చిన్న వయసు నుంచే కష్టాలు అనేటివి చాలా వరకు కూడా చూసి ఉంటారు ఈ రాశివారు. ఎందుకంటే వీరికి కుటుంబం యొక్క సమస్యలు ఎక్కువగా ఉండడం వలన, బరువు బాధ్యతలు అన్నీ కూడా వీరు మోయటం వలన ఎక్కువగా సమస్యలు రావడం, దానివల్ల తప్పనిసరి హార్డ్ వర్క్ చేయడం, ఇలా చిన్న వయసు నుంచే వీరికి హార్డ్ వర్క్, కష్టాలు, సమస్యలు, అలానే కుటుంబం యొక్క బరువు బాధ్యత వాటన్నిటి గురించి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. అందువల్ల వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటారు. అలానే కొన్నిసార్లు వీరు ఎంత కష్టపడినా ప్రతిఫలం అనేది ఉండదు. అలా ప్రతిఫలం అనేది లేని సమయంలో వీరు చాలా బాధపడుతూ ఉంటారు. కుటుంబంలో కూడా అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉన్నప్పుడు వీరు చాలా బాధపడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తెలివితేటలను అధికంగా కలిగి ఉంటారు. తెలివితేటలతో పాటు కొన్నిసార్లు కఠినమైన మనస్తత్వాన్ని, మరికొన్నిసార్లు మొండితత్వాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. దానివల్ల వీరికి సమాజంలో చెడు పేరు అనేది వస్తూ ఉంటుంది. కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరి యొక్క హార్డ్ వర్క్తో ఖచ్చితంగా కూడా మంచి పేరును తెచ్చుకుంటారు. అంటే చాలా హార్డ్ వర్క్ చేసేటువంటి వ్యక్తులు బరువు బాధ్యతలు ఇంతగా ఉన్న మోయను అని చెప్పి వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి అయితే ఉండదు. వీరు చాలా మంచి వ్యక్తులు. వీరికి జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వాటన్నిటిని కూడా దూరం చేసుకొని వీరు ఇంకా ఎదగాలనేటువంటి తపనతో మాత్రమే ముందుకు సాగిపోతారు. కష్టాలను అలానే దరిద్రాలను కూడా తొలగించుకొని ఇక వీరు హార్డ్ వర్క్తో ఖచ్చితంగా కూడా అనుకున్నది సాధిస్తారు. అలానే వీరు ఎంతో కష్టపడి అనుకున్నది సాధించిన తర్వాత కూడా ఇంకా కష్టపడి ఇంకా ఏదో సాధించాలి అనేటువంటి తపన ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. వీరికి ఒక కష్టం తీరగానే మరొక కష్టం వచ్చి పడుతూ ఉంటుంది. ఇలా కష్టాలు అన్నీ కూడా వీరినే పరీక్షిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. అయినా సరే ఏమాత్రం కూడా భయపడకుండా ముందుకు సాగిపోతారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని సమస్యలు వచ్చినా సరే వీరి యొక్క లక్ష్యాన్ని, గోల్స్ని మాత్రం అసలు ఆపరు. అలాగే ముఖ్యంగా సమాజంలో వీరికంటూ ప్రత్యేకమైనటువంటి పేరును కూడా వీరు తెచ్చుకోవడం జరుగుతుంది. సమాజంలో ఉన్నటువంటి సమస్యలను తొలగించుకొని వీరి యొక్క కష్టాలను కూడా తొలగించుకొని వీరు జీవితంలోని సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. అలానే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను అవలీలగా మోస్తూ ఉంటారు. ఎంతటి బాధాకరమైన సమస్యలు వచ్చినా సరే బరువు బాధ్యతలు మాత్రం అసలు విడిచిపెట్టరు. వీరి యొక్క బాధ్యతలను చాలా సక్రమంగా కూడా నిర్వర్తిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వీరికి కెరియర్ పరంగా పురోగతి చాలా బాగా ఉంటుంది. మంచి స్థాయికి అయితే వెళ్తారు. ఒక రకంగా ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా సానుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో అనుబంధం చాలా బలపడుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. ఆర్థికంగా కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు.
వ్యాపారంలో భాగస్వామిలో ఉన్నవారు కూడా మంచి లాభాలను అయితే అందుకుంటారు. నిరుద్యోగులు కొంతకాలం ఎదురు చూడాలి. అంటే నిరుద్యోగులు ఉద్యోగం లేకుండా ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా కూడా కొంతకాలం వేచి చూడవలసిందే అని కూడా చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళాలంటే కష్టపడాల్సి ఉంటుంది. అంటే కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. అంత సులువుగా పరిణామాలన్నీ రాలేవు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మేషరాశి వారికి ఈ రాశి వారికి చంద్రుడు మరియు రాహువు కలయిక అనేది ఈ రాశి వారికి ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా అదనపు ఆదాయానికి మార్గాలు కూడా దొరుకుతాయి. ఉద్యోగాలలో ఉన్నవారికి పై అధికారుల నుంచి అంటే వీరికి మంచి లాభాలు అయితే వస్తూ ఉంటాయి. అలాగే అధికారుల నుంచి కూడా సీనియర్ల నుంచి సహకారం లభిస్తుంది. మంచి పేరు తెచ్చుకుంటారు. అంటే వాటి నుంచి ప్రశంసలు కూడా పొందుతారు. అలానే మీకు శ్రమకు తగిన ప్రతిఫలం అయితే ఉంటుంది. వినూత్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్తగా ప్రయత్నించాలని చెప్పి కొత్తగా చేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ శ్రమిస్తూ ఉన్నారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా ఈ సమయంలో వస్తుంది. అంతేకాకుండా వారి యొక్క ప్రశంసలు కూడా పాత్రలవుతారు. వారి యొక్క ప్రశంసలకు పాత్రలవుతారు. ఆర్థికంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. డబ్బుకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో అవన్నిటిని కూడా ఎదుర్కొంటారు. వ్యాపారాల్లో ఉన్నవారు కొత్త వ్యాపారంలో పెట్టుబడి కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారికి ఈ యొక్క కోరిక అనేది నెరవేరే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక అయితే మీరు ఏదైతే కొత్తగా మంచి ఒక అవకాశం వస్తే పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో అయితే ఒక మంచి అవకాశం అనేది వస్తుంది. తప్పకుండా కూడా పెట్టుబడి పెట్టే అవకాశాల్లో ఈ సమయంలో మీరైతే పరిచయం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ సమయంగా కూడా ఈ సమయం మనం చెప్పుకోవచ్చు. శుభ సమయంగా కూడా పరిగణించవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తి వీళ్ళకు అత్యంత ఎక్కువగా మంచి ఫలితాలు అయితే ఉన్నప్పటికీ ఈ సమయంలో మాత్రం వీరు అనుకున్నది సాధించినప్పటికీ కూడా వీరి ఇంటి చుట్టే ఒకరు తిరుగుతూ ఉన్నారు. వీరికి ఇంటి చుట్టూ ఎవరు తిరుగుతూ ఉన్నారు ఏంటి అంటే గనక వీరికి అంటే దైవశక్తి ఈ సమయంలో తోడుగా దైవశక్తి ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. దైవం యొక్క అనుగ్రహంతోనే అనుకున్నది వీరు సాధిస్తారు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వీరికి కుటుంబ పరంగా ఉండే సమస్యలు కావచ్చు, వ్యాపారం పరంగా ఉండే సమస్యలు కావచ్చు, అవి తొలగిపోయి అనుకున్నది సాధిస్తారు. దైవం వీరికి ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. దైవ అనుగ్రహంతో మీరు అనుకున్నది సాధిస్తారు. దైవం యొక్క అనుగ్రహంతో మీరు ఏదైతే అనుకున్నారో అది కూడా సాధిస్తారు అని తీరుతారని చెప్తున్నా. కుటుంబ పరంగా వీరికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా కూడా చాలా లాభాలను సైతం పొందుతారు ఈ రాశివారు. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అధికంగా ఉంది. తద్వారా వీరు అనుకున్నది సాధించాలి. వీరికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత అనేది అత్యంత ఎక్కువగా ఉంటుంది. గ్రహాల యొక్క అనుకూలత వలన మీరు ఏదైనా సరే చాలా సునాయాసంగా సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దైవశక్తి వీరి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది ఈ సమయంలో చెప్పుకోవచ్చు. దైవం యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారుతారని కూడా చెప్తూ వస్తున్నాం. దైవం యొక్క అనుగ్రహం ఉంటే చాలు, మనకు కష్టాలంటే ఉండదు. వీరికి ఊపిరి పీల్చుకోలేనటువంటి కష్టాలు వచ్చినా వీరు భరిస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటన్నిటిని కూడా భరించి ధైర్యంగా ముందుకు సాగిపోయేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ దైవం యొక్క అనుగ్రహంతో వీటికే గ్రహాలు కూడా అనుకూలిస్తాయి. కాబట్టి ఫలితే ప్రతిఫలం అయితే ఉంది. మీ ఇంట్లోకి దైవశక్తి రావాలన్నా, లక్ష్మీదేవి మీ ఇంట్లో మీ యొక్క మేషరాశిలో ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా తప్పకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే దైవశక్తి మీ ఇంట్లోకి వస్తుంది. ఇక తెలుసుకున్నారు కదా, జూన్ 15వ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి ఇంటి చుట్టూ ఈ దైవశక్తి తిరుగుతుంది అని. ఇది
వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మేషరాశి వారు దైవారాధన చేసుకోండి. దైవారాధన చేసుకోవడం వల్ల కూడా మీకున్న కష్టాల నుండి బయటపడే మార్గాలు అయితే దొరుకుతాయి. కష్టపడితే ప్రతి ఒక్కటి కూడా మీరు సాధించుకునే అవకాశ మార్గాలు అయితే మీకు వస్తుంటాయి. కాబట్టి కష్టపడండి, అంత మంచి జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.